కర్రెగుట్టల్లో ఎన్కౌంటర్, మృతుల్లో మావోయిస్టు అగ్రనేతలు ఉన్నట్టు సమాచారం. కేంద్ర బలగాల నుంచి రాని స్పష్టత. డెడ్ లైన్ కు ఇంకా ఎన్ని రోజులు ఉంది? 40 రోజుల గడువు. ఈ 40 రోజుల్లోగా మావోయిస్టు పార్టీ మొత్తాన్ని మట్టు పెడతామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అమిత్ షా చెప్పడం జరిగింది. కానీ ఇంకా కూడా మావోయిస్టు పార్టీలో ఉన్న అగ్రనేతలు మావోయిస్టులు అందరూ కూడా ఇంకా అక్కడో ఇక్కడో చెట్టుకో పుట్టుకో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇంకా చాలా మంది కూడా ఉన్నారట. ఇంతవరకు మరి వాళ్ళను ఏం చేస్తారు? 40 రోజుల్లోగా అంతం చేస్తారా లేదా చూడాల్సిన అవసరం అయితే ఉంది. మావోయిస్టుల పంతం నెగ్గుద్దా లేకపోతే కేంద్ర హోంశాఖ మంత్రి ఎవరైతే అమిత్ షా ఉన్నాడో ఆయన పంతం నెగ్గుద్దా చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో సవాల్ విసిరింది కదా అమిత్ షా. 40 రోజు ఈ మార్చి 30వ తారీఖుల్లా ఈ దేశంలో మావోయిస్టు పార్టీని అంతం చేస్తామని చెప్పి చెప్పడం జరిగిందా? సో చూద్దాం అది మరి అమిత్ షా పంతం నెగ్గుద్దా, మావోయిస్ట్ పార్టీ యొక్క పంతం నెగ్గుద్దా చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇక్కడ ఏం జరుగుతుంది? కర్రెగుట్టల్లో ఎవరు మావోయిస్ట్ అగ్రనేత దేవ్జీ ఉన్నాడన్న సమాచారంతో దాదాపు కొన్ని వేల మంది మావోయిస్ట్ బలగాలు ఆ ఒక్కని కోసం మొత్తం కర్రెగుట్టలు మొత్తం కూడా కుమ్మింగ్ చేస్తా ఉన్నట. సో అక్కడ ఎన్కౌంటర్ జరిగింది అని చెప్తా ఉన్నారు కదా, ఇంతవరకు స్పష్టత రాలేదు. సో కేంద్ర బలగాల నుంచి రాని స్పష్టత. డెడ్ లైన్ కు ఇంకా 40 రోజుల గడువు మిగిలింది. 300 మంది 300 మంది అట. 300 మంది ఉన్నారంట. ఇంకా గ్రేటే కదా. సో కేంద్ర కమిటీలో మిగిలిన 4 ముగ్గురి తెలంగాణ సిఆర్పిఎఫ్ ఉన్నతాధికారి ఆపరేషన్లు పూర్తయ్యాకే వివరాలు వెల్లడిస్తామంటూ బస్తర్ ఐజీ సుందరరాజు చెప్తా ఉన్నాడు. సో తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులోని కర్రెగుట్టలో మావోయిస్ట్ అగ్రనేతలు సంచరిస్తున్నారన్న వార్త నేపథ్యంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. తెలంగాణ సరిహద్దులో ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ మొదలుపెట్టినటువంటి భద్రతా బలగాలు మహబూబాద్, ములుగు జిల్లాల పరిధిలోని అడవుల్లో మొన్నటి నుంచి కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో గురువారం ఉదయం భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. భద్రతా దళాలకు మావోయిస్టులకు మధ్య జరిగినటువంటి ఈ భీకర ఎదురుకాల్పుల్లో ఇప్పటి వరకు 5 మరణించినట్టు తెలిసింది. వీరిలో మావోయిస్టులు ఉన్నారా లేక సాధారణ పౌరులు ఉన్నారా అనేది తెలియరాలేదు. మరోవైపు మృతుల్లో మావోయిస్ట్ అగ్రనేతలు ఉన్నట్లు సైతం ప్రచారం జరుగుతున్నది. సో ఘటనా స్థలం నుంచి భద్రతా బలగాలు భారీగా ఆయుధాలు, విప్లవ సాహిత్యం స్వాధీనం చేసుకున్నాయి. అలాగే 214 మావోయిస్టుల క్యాంపులు, బంకాలు గుర్తించి ధ్వంసం చేసినట్టు తెలిసింది. దీనిపై కేంద్ర బలగాల నుంచి ఇంకా స్పష్టత రాలేదు. ఒకవేళ సాధారణమైనటువంటి పౌరులు చనిపోయినా కానీ వాళ్లకు ఆ యొక్క మావోయిస్టుల డ్రెస్లు వేసి ఆ మావోయిస్ట్ చచ్చిపోయారు, వాళ్ళ పక్కన పిస్తోళ్ళు, తుపాకులు, ఆ విప్లవ సాహిత్యం పెట్టేసి వాంటెడ్గా ఒక చిత్రీకరణ జరిగేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఒకవేళ అట్లా జరిగితే కూడా అదే సాధారణ పౌరులు చాలా మంది కూడా ఈ ఎన్కౌంటర్లో చనిపోతే వాళ్ళ మావోయిస్టుల పేరిట చెప్పడం జరిగింది. ఇది వాస్తవం. ఇది మావోయిస్టుల సంబంధాలు లేని సామాన్య వ్యక్తులను కూడా ఇదే విధంగా జరుగుతోంది. సో డెడ్ లైన్ 40 రోజులు, మిగిలింది 300 మంది అట. మావోయిస్టుల నిర్మూలనకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పెట్టిన డెడ్ లైన్ కు ఇంకా 40 రోజులే ఉన్నది. ఈ నేపథ్యంలోనే బలగాలు దూకుడుగా కుమ్మింగ్ చేపడుతున్నట్టు తెలుస్తున్నది. కర్రెగుట్టల సమీపంలో మావోయిస్ట్ అగ్రనేతలు ఉన్నట్లు నిఘా వర్గాల సమాచారంతో సిఆర్పిఎఫ్, కోబ్రా, గ్రేహౌండ్స్, డిఆర్జీ దళాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టాయి. కాగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా కేవలం 300 మంది మావోయిస్టులు మాత్రమే మిగిలి ఉన్నారని తాజాగా ఓ సిఆర్పిఎఫ్ ఉన్నతాధికారి తెలిపారు. వీరంతా ప్రధానంగా ఛత్తీస్గఢ్, తెలంగాణ సరిహద్దులు, జార్ఖండ్లోని కొన్ని ప్రాంతాల్లో ఉన్నట్లు బలగాలు అనుమానిస్తున్నాయి. సో ముగ్గురు అగ్రనేతది తెలంగాణ అట. సో మొత్తం 300 మంది మావోయిస్టులు ఉంటే అందులో సెంట్రల్ కమిటీకి చెందిన వారు కేవలం 4 మాత్రమే ఉన్నట్టు సిఆర్పిఎఫ్ వర్గాలు తెలిపాయి. ఇందులో తెలంగాణకు చెందిన వారే 3 ఉన్నారట. గణపతి, దేవ్జీ, మల్లా రాజిరెడ్డిది ఉమ్మడి కరీంనగర్ జిల్లానే. మరో నేత బెస్రా జార్ఖండ్ రాష్ట్రం చెందినవారు. నిజానికి గత ఏడాది సిసిఎం సభ్యులు 20 మంది ఉండగా ఈ సంఖ్య ఇప్పుడు 4కు పడిపోయింది. దేవ్జీతో పాటు జూనియర్ క్యాడర్ బెటాలియన్ ఇన్ఛార్జ్ క్యాడర్కే షో సాధిని పట్టుకోవడానికి భద్రతా దళాలు ఛత్తీస్గఢ్, తెలంగాణ సరిహద్దులోని కర్రెగుట్టలో భారీగా కూంబింగ్ నిర్వహిస్తున్నట్టు చూస్తా ఉన్నాం. సో భారీగా తగ్గిన హింసట. గత ఏడాది భద్రతా సిబ్బంది నిర్వహించిన సంయుక్త ఆపరేషన్లో 370 మంది మావోయిస్టులు చనిపోయారని, 2391 మంది మావోయిస్టులు సానుభూతి పనులు లొంగిపోగా 175 మందిని అరెస్ట్ చేసినట్టు సిఆర్పిఎఫ్ అధికారి ఒకరు తెలిపారు. 2010 నుంచి 2020 మధ్య మావోయిస్టుల హింస దాదాపు 88% తగ్గింది అంటూ కూడా చూస్తాం. సో తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దులో 4 రోజులు సాగుతున్నట్టు కూంబింగ్పై సోషల్ మీడియాలో అనేక రకాల ఊహాగానాలు వైరల్ గా మారాయి. ఈ పరిణామంపై బస్తర్ ఐజీ సుందరరాజు స్పందిస్తూ బస్తర్లో శాంతియుత భద్రతల పరిరక్షణ లక్ష్యంగా అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల ప్రకారం భద్రతా దళాలు పూర్తిగా నిబద్ధతతో పనిచేస్తున్నాయన్నారు. ఈ ప్రాంతంలో నక్సల్స్ నిర్మూలన కోసం అంతా కూడా జరుగుతున్నాయి. సో మరి దీని గురించి ఇంకా క్లారిటీ లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో కర్రెగుట్టల్లో కీలకమైనటువంటి అగ్రనేతలందరూ కూడా కర్రెగుట్టల్లో దాచుకున్నారు. సో ఈ భద్రతా బలగాలంతా కూడా ఈ కర్రెగుట్టలు కుమ్మించేస్తా ఉన్నాయి. దానిలో భాగంగా దేవ్జీ కానీ, గణపతి కానీ, రాజిరెడ్డి కానీ వీళ్ళందరూ కూడా అక్కడే తలదాచుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో దానిలో భాగంగానే మొత్తానికైతే ఒక ఎన్కౌంటర్ జరిగింది. ఆ ఎన్కౌంటర్ పై ఇంతవరకు స్పష్టత లేదు. అది భారీ ఎన్కౌంటర్ అని చెప్తా ఉన్నారు. సో దీనిలో భాగంగా ఇంకో విషయం ఏంటంటే మార్చి 30 డెడ్ లైన్. మార్చి 30, 2026 డెడ్ లైన్. ఇంకొక 40 రోజుల సమయం ఉంది. మరి 40 రోజుల్లోగా ఈ మిగిలిన మావోయిస్టు పార్టీని అంతం చేస్తారా? అంతం చేసి అమిత్ షా పంతం నెగ్గించుకుంటాడా? లేకపోతే మావోయిస్టులు తప్పించుకొని తిరిగి
మావోయిస్ట్ పార్టీ ఇంకా బతికే ఉందనేటువంటి ఒక సవాలు అమిత్ షాకు విసిరేటువంటి అవకాశం ఉందనేది ఇక ఇంకొక 40 రోజుల్లో తేట తెలమే అవకాశం అయితే కనబడతా ఉంది.